హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. మన పూర్వీకుల నుండి ఇప్పటి తరం వరకు ప్రతి ఒక్కరికి నలుగుపిండి అనేది తెలుసు. కానీ ఈ నలుగుపిండిని వాడుతూ ఉండటం వల్ల అనేక చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. కాకపోతే ఆయుర్వేదిక్ పద్ధతుల ద్వారా సున్నిపిండిని ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ప్రతి ఒక్కరం వాడగలిగితే అనేక చర్మ సమస్యల నుంచి, పొల్యూషన్ నుండి, కెమికల్స్ నుంచి మన చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా చేసుకోవచ్చు. వీటిని వట్టివేర్లు అంటారు. ఇవి ప్రతి ఆయుర్వేదిక్ షాప్లోనే దొరుకుతుంది, లేదంటే పౌడర్ రూపంలోనైనా దొరుకుతాయి. వీటిని డార్క్ స్పాట్స్, ముటుముల మచ్చలు, ట్యాన్ తగ్గించడానికి, స్కిన్ని బ్రైట్గా చేయడానికి, జిడ్డును తగ్గించడానికి యూజ్ చేస్తారు. ముందుగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి సన్నని సెగ మీద కొమ్ము శనగల్ని వేసి వాటిని కాస్త వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు పచ్చిపెసల్ని వేసి వాటిని కూడా కాస్త వేగనివ్వాలి. కాస్త వేడెక్కడానికి 2 minutes వరకు వేగనిస్తే సరిపోతుంది. వీటిని కూడా కాస్త కలర్ మారితే సరిపోతుంది. పెసలు మన స్కిన్ ని మృదువుగా మెరిసేలా చేస్తుంది. వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎర్ర కందిపప్పు, మనం రోజు వాడే కందిపప్పుని తీసుకొని వాటిని కూడా కాస్త దూరపదునుగా ఫ్రై చేయాలి. చర్మానికి కాంతిని పెంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ ని తొలగిస్తుంది. ఇందులోనే బియ్యాన్ని, వట్టివేర్లను కూడా వేసి కొంచెం వేడెక్కనివ్వాలి. ఇవన్నీ కూడా స్కిన్ బ్రైట్ అవ్వడానికి, గ్లాసీ స్కిన్కి, చర్మం నిగారింపుకి, అందంగా చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు వీటన్నింటినీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఆయుర్వేదిక్ పద్ధతుల ద్వారా నలుగుపిండిని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులోనే తుంగగడ్డలు, గంధ ఖర్జూరాలు, ఎండినవి గులాబీ రెక్కలు, మనుపసుపు, బావంచాలు, అశ్వగంధ, ఎండిన ఉసిరి ముక్కలు కూడా వేయాలి. వీటన్నింటినీ వేయడం వలన ఇవి స్కిన్కి, హెయిర్కి కూడా బాగా పనిచేసి నలుపు రంగు తగ్గి మచ్చలను తగ్గిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ పోయి చర్మం సాఫ్ట్గా, తెల్లగా అయి నిగారింపు వస్తుంది. వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది, మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి ఆయుర్వేదిక్ షాప్లో ఖచ్చితంగా దొరుకుతాయి. వీటన్నింటినీ కలిపి మనం పిండి మిల్లు, అదేనండి ఫ్లోర్ మిల్కి ఇచ్చి వాటిని ఇలా నలుగుపిండిలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ నలుగుపిండి సువాసన అయితే చాలా అద్భుతంగా వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేసి మనకి పొల్యూషన్ నుంచి స్కిన్ పాడవడం, ఇన్ఫెక్షన్స్ గురి కావడం ఇలాంటివి తగ్గి స్కిన్ అయితే చాలా బ్రైట్గా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసి మీరు వాడిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఈ నలుగుపిండిలో కాస్త వాటర్ వేసి మనం ఎప్పుడు నలుగు పెట్టుకుంటున్నట్టుగానే నలుగు పెట్టుకొని ఇలా స్నానం చేస్తే సరిపోతుంది. ఈ నలుగుపిండిని వాడిన తర్వాత ప్రతి ఒక్కరూ తేడా అయితే ఖచ్చితంగా గమనిస్తారు. మన శరీరంలో ఉండే దుర్వాసనను పోగొట్టి చర్మాన్ని ఎంతో కాంతివంతంగా చేస్తుంది. ఈ నలుగుపిండిని తయారు చేయడానికి మనం వాడే ప్రొడక్ట్స్ అని ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మనకి ఎలాంటి హాని ఉండదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.